లోన్ కావాలా నాయన? సర్కారు వారి ఈ ప్రకటనకి యువత ఫిదా అయింది. 16 లక్షలకు పైగా అప్లికేషన్లు పోటెత్తాయి. తీరా ఇప్పుడు గేమ్ చేంజర్ స్కీమ్ కి సిబిల్ స్కోర్ షాక్ తగిలింది. రాజీవ్ యువ వికాస రుణాలపై దరఖాస్తుదారుల్లో గందరగోళం కనిపిస్తోంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీల్లో భాగంగా గేమ్ చేంజర్ పథకంపై యువతకు భరోసానిచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువత స్వయం ఉపాధి కల్పన కొరకు రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం యువతకు ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది. సబ్సిడీ రుణాల కోసం 16 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. వాటి స్క్రూటినీ కూడా శరవేగంగా సాగుతుంది. కానీ సడన్ సిబిల్ నిబంధనలు దరఖాస్తుదారులను పరేషాన్ చేస్తున్నాయి. సిబిల్ స్కోర్ తక్కువగా గతంలో సబ్సిడీ పొందిన వాళ్ల దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. లోన్ అప్లికేషన్ కు ముందు సిబిల్ స్కోర్ను తప్పనిసరిగా పరిశీలించనున్న బ్యాంకులు దానికి సంబంధించిన ఫీజు కూడా వసూలు చేయనున్నాయి. ప్రతి అప్లికేషన్ కు 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వసూలు చేసే యోచనలో కొన్ని బ్యాంకులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. తక్కువ ఆదాయ వర్గాల అభ్యర్థులపై భారం పడకుండా చూడాలనే ఉద్దేశంతో బ్యాంకులు వసూలు చేసే ఫీజును మినహాయించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నివేదించనున్నారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 16,25,441 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం మండల స్థాయిలో దాదాపు 90% దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారులు తెలిపారు. తుది జాబితా ఈ నెలాఖరులో అందుబాటులోకి రానుంది. మండల అధికారులు పరిశీలించిన దరఖాస్తులను బ్యాంకులకు పంపించి అర్హుల ఎంపిక జరుగుతుంది. తుది జాబితా తయారైన తర్వాత అదే కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తారు. సిబిల్ స్కోర్ తమ ఆశలను గల్లంతు చేస్తుందా అనే ఆందోళన ఉన్నా సర్కారు వారి మాట ప్రకారం తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నారు లబ్ధిదారులు. అర్హుడైన ప్రతి నిరుద్యోగికి గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తాం. యువత అభ్యున్నతికి ఈ పథకం గొప్పగా తోడ్పడుతుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణాల మంజూరు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మొదటి విడతలో సుమారు 5 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనం అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.